ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు సెల్ ఫోన్లో అసభ్య చిత్రాలను చూపిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కట్టెలమండి ప్రాథమిక పాఠశాలలో జాన్పోడ్ ప్రతాప్ అనే ఉపాధ్యాయుడు గత కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల మధ్యాహ్న భోజనం వండే వంట మనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై పద్ధతి మార్చుకోమని ప్రతాప్ను అనేకసార్లు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి తరగతి గదిలోనే ప్రతాప్కు దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రతాప్ అనే టీచర్ పైన అలిగేషన్స్ వచ్చాయి. పిల్లల్ని సెక్సువల్గా మానసికంగా హరాస్మెంట్ చేస్తుందని చెప్పేసి మాకు ఇందాక ఫోన్ ఇంటిమేషన్ వచ్చింది. మేము వచ్చేసరికి ఆ టీచర్కి దేశం చేయడం జరిగింది. పిల్లల పేరెంట్స్ వచ్చేసి ఇటు విషయంలో ఎంఈఓ గారు కూడా విచారణ జరుపుతుంది. లోపల పిల్లల యొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు. పిల్లల పేరెంట్స్ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయా యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అటెండర్ని కూడా వేధించినట్టుగా సమాచారం ఉంది మాకైతే. ఇటు విషయంలో అటెండర్ కానీ ఎంఈఓ గారు కానీ పిల్లల పేరెంట్స్ కానీ ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదు తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. సార్కు చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ స్కూల్లో ఉంది సార్. బయట తీసుకుని చెప్పినందుకే నా మీద ఆరోపణ సార్. కావాలంటే సార్ ఇక సీడీ కూడా ఉంది సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీడీ గారికి కూడా నేను కంప్లీట్ చేసిన సార్. ఈ సీడీలో రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నది మొత్తం ఇందులో సార్. నేను రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసి మొత్తం నా దగ్గర ఉంది సార్. అవి వద్దు స్కూల్లో వద్దు అని చెప్పడం తోటి నా మీద లేని నేను పిల్లల్ని సార్ నా టేబుల్ దగ్గర కూడా రానిస్తాను సార్. నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే దగ్గర రానిస్తాను. లేదు తర్వాత వాళ్ళ దగ్గర కూడా రానిస్తాను. నేను నా గురించి అడగండి, తన గురించి అడగండి. దయచేసి పూర్తి విచారణ చేయండి. తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసి దాన్ని పెన్ డ్రైవ్ తయారు చేసి స్థాయికి పోయిందంటే మీరు ఒకసారి గమనించాలి. ఒక ఉపాధ్యాయుల మీద ఎంత అక్కసుద్దో. ఒకవేళ నేను తప్పు చేస్తే నా పై అధికారులకు ఏ రోజున నా పై అధికారులకు నువ్వు కంప్లైంట్ చేసినావు, నా మీద తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినావు సార్ ఇట్లా చేస్తానని. ఇవాళ నువ్వు చేసే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు, నువ్వు చేసే కామలీల కొరకు నా మీద పెన్ అంటే నీ పని ఏంది సెల్ ఫోన్ పడుకొని పుట్టు తీరు. అసలు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడదని చెప్పి మాకు సర్కిల్ వచ్చింది. సర్కిల్ తన ముందు పెడితే కూడా సర్కిల్ మీద సంతకం పెట్టలేదు. నేను పెట్టాను, నేను ఫోనే మాట్లాడుకుంటాను, మేము చెప్తాను అని చెప్పి ఈ రకంగా ప్రతి దానికి నన్ను వేధింపులకు గురి చేస్తూ మానసిక క్షోభ గురి చేసి ఇవాళ నాకు బీపీ షుగర్ అటాక్ అయింది. పొద్దున్నేస్తే బడంటే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది.